అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతుండవో అవి నెరవేర్చాలని ఇలా భారతీయ జనతా పార్టీ కొత్తకోట పట్టణంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మీరు చెప్పిండ్రు ఆ రోజు ఒక్క నెల ఆగితే 2000 ఉన్న పింఛన్ 4000 ఇస్తామన్నారు. ఒక్క నెల ఆగితే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్క నెల ఆగితే 5,000 ఉన్న రైతు బంధు 15,000 చేస్తామన్నారు. మరి ఎక్కడ పోయినామని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజలనే విస్తరిస్తున్నారని ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయాలి. సబ్సిడీ ఇస్తామన్నారు. ఒక నెల ఆగితే ఇప్పటి వరకు కూడా సబ్సిడీ పైసలు పడలేదు. ఇప్పటి వరకు 12,000 కౌలు రైతు పడలేదు. ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె దింపాలనేది కూడా భారతీయ జనతా పార్టీ శుద్ధశుద్ధితో పనిచేస్తా ఉన్నది. ఇవాళ బోనస్ చెప్పిండ్రు ఎకరాకు 500 అని. ఇవాళ ఎవరికి కూడా బోనస్ చేయలేదు. ప్రజలారా బాగా గుర్తించుకోండి. మళ్ళా కాంగ్రెస్ గ్రామాలకు కూడా రావాలని చూస్తుంది హామీలలో చెప్పి ఏ వర్కర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చిపోతా పెడితే ఈ ఎలక్షన్లో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా గుర్తు పెట్టుకోవాలని కూడా చెప్పుకుంటే అనవసరపు హామీలు ఇచ్చి అమలు చేయని హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, గద్దెనెక్కినటువంటి యొక్క రేవంత్ రెడ్డి గారు ఒక బూచి చూపిస్తున్నాడు కేంద్ర ప్రభుత్వాన్ని. ఒక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారిని ఒక బూచి చూపించి అడుగులు పేద ప్రజలను తొక్కుకుంటూ ముందరికెళ్ళి కాలయాపన చేస్తున్నారు తప్పించి వేరే వాళ్ళ యొక్క హామీలు అమలు చేసే ఉద్దేశం వాళ్ళకు లేనే లేదు. ఇప్పటికిప్పుడు వచ్చి ఒక కొత్తగూడ మండల చౌరస్తాలో ఎమ్మెల్యే గారిని చూపించమని చెప్పండి. 2 లక్షల రూపాయలు ఎవరికైనా రుణమాఫీ చేసిండా? 2 లక్షల రుణమాఫీలు ఎంతమందికి రుణమాఫీ చేసిండు? ఒక్కసారి వచ్చి ఇదే చౌరస్తాలో మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఇదే చౌరస్తాలో వచ్చి నిరూపణ చేయమండి. 2 లక్షల రూపాయలు ఎంతమందికి రుణమాఫీ చేసిండు? బోనస్ ఒక్క వర్షకాలం వేసి మాగిన ఇంతవరకు మళ్ళీ బోనస్ వేయలేదు. ఎంతమంది రైతులకు బోనస్ వేసిండు ఒక్కసారి చూపించమనండి. ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు కేంద్ర ప్రభుత్వ నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లను చూపించమని మేము అడుగుతున్నాం. పెన్షన్లు పెంచుతామని చెప్పిండ్రు. ఎంతమందికి పెన్షన్లు పెంచిచ్చిండ్రు? ఎంతమంది వికలాంగులకు పెన్షన్లు పెంచిచ్చిండ్రు? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళా అనవసరమైన హామీలు ఇచ్చి ఏదో ప్రజలకు పూచి చూపించి గెలవాలనే యొక్క ఆలోచనతోనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది తప్పించి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. దాంట్లో 10% ముస్లింలకు లేకుండా 42% బీసీలకు ఇవ్వమని చెప్పండి. భారతీయ జనతా పార్టీ తరఫున మేము తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పి ఇవాళ మా యొక్క రాష్ట్ర పార్టీ ప్రకటిస్తున్నది. కానీ 10% ముస్లింలకు వాళ్ళు ఇవాళ ఆలోచిస్తుంది. 42% అమలు చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్తున్నారా? దయచేసి ఎవరికి ప్రజల యొక్క మూతం మాటలు నమ్మొద్దని చెప్పి విలమించుకుంటూ ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి దాదాపు 20 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఇక చేస్తుంది అనేటువంటి ఓపిక వహించి ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టలేదు. ఇక విసిగి వేసారి ప్రజల యొక్క కష్టాలను, ప్రజల యొక్క బాధలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఇక నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి ఆలోచనతోన ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏదైతే ప్రజలకు, మహిళలకు 2,500 దొరికేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా 2,000 పెన్షన్లు 4,000 చేస్తామన్నారు. వికలాంగుల పెన్షన్లు 4,000ను 6,000 చేస్తామన్నారు. కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడమే కాకుండా కొత్తగా 20 నెలలు అవుతుంది, కొత్తగా ఏ ఒక్క హామీను ఇవ్వలేదు. గత ప్రభుత్వము 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలు అవుతుంది, ఒక ప్రొసీడింగ్ కార్డులు ఇచ్చిండ్రు. అందరికి మేము రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పి హంగామాలు చేసుకొని ప్రొసీడింగ్ కార్డులు ఇచ్చిండ్రు. కానీ వాళ్లకు దాదాపు ఆ యొక్క ప్రొసీడింగ్ కార్డులను తీసుకుపోయి ఇంట్లో బీరువాలో దాపెట్టుకున్నారు. ఇప్పటి వరకు కూడా యొక్క బియ్యం తీసుకునేటువంటి అవకాశం, వెసులుబాటు లేకుండా పోయింది. ఎప్పుడు ఇస్తారు? తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.